బాబు దిగండి వచ్చేసే ఎంఎస్ఎఫ్ 20 మంది వాళ్ళు రావడం ఎంఎస్ఎఫ్ 20 మంది దండ పైన ఉన్నట్టుందా రఘు నిలబోతున్నావా రఘు రాదా ఆ దార ముడి కట్టన్నా అవి అంత చిన్నగద్దే పర్లేమ్మా వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందా కృష్ణమాదిగ గారి నాయకత్వం జై మాదిగ జై మాదిగ వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందా కృష్ణమాదిగ గారి నాయకత్వం జై మాదిగ జై మాదిగ సోదరులు ఎంఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రదీప్ గౌడ్ మన ముందు ఇప్పుడు సందేశం ఇచ్చి అత్యవసర పని మీద ముందుకెళ్తున్న తమ్ముడు ప్రొఫెసర్ కౌశిక్, ఇంకా వేదిక మీద ఉండబడే పాదయాత్ర బృంద సభ్యులకి, మహిళా నాయకత్వానికి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కష్టపడ్డ ఇక్కడ ఉండబడే ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలకు సంబంధించిన సీనియర్ నాయకులు నాయకురాలందరికీ, ప్రతి ఒక్కరికి ఉద్యమ నమస్సులు. ఈరోజు షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ తీవ్రస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్న సమయంలో ఆ నిర్లక్ష్యాన్ని ఎండగట్టి కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకునే దిశగా మాదిగల్ని సన్నద్ధం చేయడంలో భాగమే మాదిగ యువతరాన్ని, విద్యార్థి తరాన్ని మరో ఉద్యమానికి సిద్ధం చేయడం కోసమే ఈ సంగ్రామ యాత్ర మొదలైన విషయం మనమందరికీ తెలుసు. దయచేసి ప్రధానంగా గణేష్ నాయకత్వంలో తిరగబోయే ఈ సంగ్రామ యాత్ర బృందానికి తోడుగా నీడగా ఉండి వాళ్ళను ప్రతి డివిజన్, ప్రతి బస్తీలోకి తిప్పాల్సిన బాధ్యత
ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు, ఎంఎస్పీ నాయకుల మీద ఉన్నదనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. నేను యువతరానికి నాయకత్వం అప్పజెప్పడం అనేది ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తున్న తమ్ముడు కాశ్యం చెప్పిన దాని ప్రకారం 96లో టీడీపీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారు మొన్నటి మహాసభలో కూడా ఆయనే అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. అంటే 2022లో, అంటే 26 సంవత్సరాలు ఇంకొకరిని ఎన్నుకునే సాంప్రదాయం లేదు. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో కూడా 2001లో టీఆర్ఎస్ అధ్యక్షుడైన కేసీఆర్ గారు, మొన్న దాంట్లో కూడా ఆయనే అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ విషయం మనం మర్చిపోవాలి. పార్టీల నాయకత్వం ఒకసారి చేపడితే దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు అనడానికి సాక్ష్యం ఎంఆర్పిఎస్. ఇప్పుడు యువతరం విద్యార్థి తరానికి అప్పచెప్పిన మాట నిజమే, కానీ ప్రతి 5 ఏళ్ళకోసారి మనకు నూతన నాయకత్వం వస్తున్న విషయం మనం మర్చిపోవాలి. 94లో ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా ఉన్న నేను 99 నాటికే కొమ్మూరు కనకారావు మాదిగను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడు చేసిన విషయం మనందరికీ తెలుసు. అంటే 5 సంవత్సరాల్లోనే మార్పులు వచ్చినాయని కూడా మీరు మర్చిపోవాలి. అయితే మొదటి యుద్ధం పూర్తయ్యేంత వరకు నేను అధ్యక్షుడు ఉండాల్సి వచ్చింది. 94లో ఉద్యమం మొదలై 99 డిసెంబర్లో రాష్ట్రపతి ఆమోదంతో వర్గీకరణ వచ్చిన తర్వాత మళ్ళీ సమాజం కోసం జరగాల్సిన ఉద్యమాలు కూడా ఉంటాయి కనుక అందుకోసం మనం సమవేక్షించాలి. సాధించుకున్న వర్గీకరణ ఫలాలను అమలు చేయించుకునే దిశగా ఎంఆర్పిఎస్ రక్షణ కవచంగా ఉండాలని చెప్పి నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా మనం కొమ్మూరు కనకారావు మాదిగని ఎన్నుకున్నాం. అంటే ఒక తరం తర్వాత ఇంకో తరం రావడం కోసం 5 ఏళ్ళలోనే మనం కంప్లీట్ చేశాం. రెండోది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడిగా మనం రాయలసీమకు సంబంధించిన దండు వీరయ్య మాది గారిని కూడా ఎన్నుకునే విషయం మనకు తెలుసు. ఆయన దాదాపు 5 సంవత్సరాలు ఉన్నారు. అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అధ్యక్షుడిగా మనందరూ తెలుసు యాతాకుల భాస్కర్ మాదిగా కూడా ఉన్న విషయం మనందరికీ తెలుసు. అయినా ఉన్నాం. అదే సమయంలో దీని తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్రం, అటు ఆంధ్రప్రదేశ్, మళ్ళీ ఉమ్మడి జాతీయ కమిటీకి మొన్నటి వరకు జాతీయ అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యరావు అధ్యక్షుడిగా ఉన్న విషయం మనందరికీ తెలుసు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ బిఎన్ రమేష్ మాదిగా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మయ్య మాదిగా అధ్యక్షుడు ఉన్న విషయం మనందరికీ తెలుసు. అంటే ఇప్పుడు టోటల్గా విద్యార్థి నాయకత్వానికే బాధ్యతలు అప్పచెప్పిన నాయకత్వం మార్పులు మాత్రం, నూతన నాయకత్వాన్ని తీసుకొచ్చే విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు మనం బాధ్యతాయుతంగానే ప్రవర్తిస్తున్న విషయం మనం మర్చిపోతాం సైనంతో. కాకపోతే ఇప్పుడు ఒకవైపు మిగిలిపోయిన వర్గీకరణ అంశాన్ని పూర్తి చేసుకోవడానికి ఏనాటికైనా రాజకీయ శక్తిగా మాదిగలు, పీడిత వర్గాలు ఎదగడానికి నూతన తరం ఆధ్వర్యంలో భవిష్యత్ ఉద్యమాన్ని నిర్మించడం వర్గీకరణ కోసం అవుతే, రాజకీయ పునాదుల్ని బలోపేతం చేసుకోవడం కోసం మనకంటూ ఒక పార్టీ కూడా ఉండాలని చెప్పి మనం మహాజన సోషలిస్ట్ పార్టీని మనం ముందుకు నడిపించాలని నిర్ణయించుకుంటున్నాం. మనందరూ తెలుసు. నేను అంటున్నా, ఇక్కడ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు సోదరి షర్మిల పార్టీ పెట్టి కనీసం తిరుగుతున్నదనే విషయం మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం ఎప్పటికైనా బలపడాలని. వర్గీకరణ సమర్థించని బహుజన్ సమాజ్ పార్టీ కూడా మేము పోటీలో బలంగా ఉండబోతున్నామని తిరుగుతుంది. ఇక్కడ సిపిఐకి ప్రజా పునాది ఓటర్లకు బలహీనపడ్డది, సిపిఎం పార్టీకి ప్రజా పునాది బలహీనపడ్డది. వాళ్ళు కూడా మేము రాజకీయ పార్టీలో బలంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మీరందరూ శ్రమించగలిగితే ఎంఎస్పీ మరింత శక్తివంతంగా మారుతారు.
తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ కీలకమైన రాజకీయ భూమిక పోషించే స్థాయికి ఎదగడానికి మనకు అవకాశం ఉన్నదే తప్ప ఈ కోరిక లేదని కూడా మీరు మర్చిపోవాలి. ఎందుకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు మాకు అధికారం ఇవ్వండి మేము ఇది చేస్తామనేటోళ్ళే కానీ అధికారం లేకపోయినా మేము ఇది చేసినామని చెప్పే ఏకైక దమ్ము ఎంఆర్పీఎస్కు మాత్రమే ఉంది. నాకు అధికారం ఇవ్వండి నేను రాష్ట్రానికి సేవ చేస్తానని చెప్పి మీకు మేలు చేస్తానని చెప్పి ఎన్టీ రామారావు వచ్చాడు. అంటే ఆయన పార్టీ పెట్టే సమయానికి ఓట్లు అడిగే సమయానికి ఆయన సమాజానికి చేసింది ఏం లేదు, లేదా ఎవరికీ లేదు, ఏ పార్టీ పెట్టిన వాళ్ళు కూడా లేదు. కానీ ఎంఆర్పీఎస్కు ఒక మాదిగల ఓటే కాదు, సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పేదల ఓటు అడిగే నైతిక హక్కు మాత్రం ఎంఆర్పీఎస్ మాత్రమే ఉన్నది. ఎందుకంటే మీరు ఓటేయండి మీకు ఇది చేస్తామని మనం అంటలేము. మాకు రాజకీయ శక్తి లేకుండానే ఒక కుల సంఘంతో ఇన్ని సాధించి పెట్టాము, మీరు రాజకీయంగా అండగుంటే ఇంతకు 100 రెట్ల సేవ చేస్తామని చెప్పడానికి మనకు అవకాశం ఉంది. అంటే రాజ్యానికి ఎంత మేలు చేశామో, ఎన్ని ఉద్యమాలు చేశామో, ఎన్ని ఫలితాలు సాధించామో మనందరికీ తెలుసు. మరి ఒక రాజకీయంగా శక్తి లేకముందే సమాజానికి ఇంత మేలు చేసినప్పుడు సమాజమే కనుక మనకు రాజకీయ శక్తికి తోడ్పడితే అది రాజ్యాధికారానికి దారితీస్తే ఈ భారతదేశంలోనే రోల్ మోడల్ లాంటి పరిపాలన చేసే శక్తి ధైర్యం మనకు ఉన్నదని కూడా మీరు మర్చిపోతారు. దురదృష్టవశాత్తు ఈ భారతదేశానికి రోల్ మోడల్ పరిపాలన చూపెట్టాల్సిన బహుజన్ సమాజ్ పార్టీ అది రోల్ మోడల్గా నిలబెట్టుకోవడానికి అవకాశం మన ఉత్తరప్రదేశ్లోనే అది కుప్పగూలిపోయింది. అంబేద్కర్ ఆశయ సాధన, కాన్శీరామ్ శ్రమ ఫలితం ఉత్తరప్రదేశ్లో రాజకీయ అధికారం రావడానికి దారితీసింది. అధికారంలో కూర్చున్న మాయావతి గారు ఏ ప్రజలైతే బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేస్తే అధికారం వస్తే మా బతుకులు బాగుపడతాయని అనుకున్నారో అట్లాంటి అనుకొని అధికారం 4 సార్లు ఇచ్చారు. కానీ మాయావతి అక్కడ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, ప్రజల ఆకాంక్షలను నిలబెట్టడంలో అధికారంలో ఉండి విఫలమైంది కాబట్టినే ఇవాళ మొన్నటి ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన పరిస్థితి వచ్చిందంటే ప్రజల ఆకాంక్షను కనుక మాయావతి గారు అధికారంలో నిలబెట్టగలిగితే శాశ్వతంగా 20-30 ఏళ్ళైనా బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలో ఉండే అవకాశం ఉండేది. కానీ ఉన్న అవకాశాలు కోల్పోయింది అని అంటే పాలన వైఫల్యం ఉన్నదనేసి మనం మర్చిపోతాం సాయాలనుకుంటున్నాం. నిజంగా మాయావతి పరిపాలనే కనుక ఉత్తరప్రదేశ్లో రోల్ మోడల్గా మన పేద వర్గాలకు కనుక ఉండగలిగితే ఇగో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని మా అభివృద్ధి, మా అస్తిత్వం కేవలం ఉత్తరప్రదేశ్లో మేము అధికారం రావడం వల్లనే ఇది ఎంత దక్కిందని చెప్పి వాళ్ళు భావించుకుంటే మొన్నటి ఎన్నికల్లో కాదు, రాబోయే 5-6 ఎన్నికల్లో కూడా బీఎస్పీ అధికారంలో ఉండేది. కానీ పరిపాలన విషయంలో ఆమె ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించడం పూర్తిగా విఫలమైంది. కాబట్టిగానే అందరిలాగానే ఆమె మీద కూడా అవినీతి ఆరోపణలు రావడం ద్వారా, ఆమె మీద కూడా సిబిఐ ఎంక్వైరీలు పడడం ద్వారా మాత్రమే ఆమె కూడా నైతికంగా ఓటు అడగలేని పరిస్థితులు బట్టి జీరోలోకి వచ్చిన విషయం మనం మర్చిపోతాం సార్ అనుకుంటున్నాం. అంటే దేశ ప్రజల ముందు ఒక గొప్ప అవకాశం, రోల్ మోడల్గా పరిపాలించడానికి అవకాశం వచ్చింది ఉత్తరప్రదేశ్లో. కానీ ఆ రోల్ మోడల్గా చూపెట్టాల్సిన ఆమె ఏ మోడల్ లేకుండా పోయింది. మీ చేతికి అధికారం వచ్చినా కూడా మీరు కూడా అవినీతి పనులు అవుతారనే కాడికి నిరూపించిన చరిత్ర ఆమె కనిపిస్తున్నది. కానీ ఇక్కడే గనక ఎంఆర్పీఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీగా శక్తివంతంగా మారి పీడిత వర్గాల అందరితో ఏనాటికైనా అధికారం సాధిస్తే భారతదేశానికే కాదు ప్రపంచానికే రోల్ మోడల్ చూపెట్టే బాధ్యత మనదని కూడా మీరు మర్చిపోతారు. మనం ఏం లేకుండానే రోల్ మోడల్ పథకాలు తీసుకొచ్చాం కదా. ఈడ ప్రపంచంలో పేదవాడికి కార్పొరేట్ వైద్యం ఎక్కడన్నా అందుతుందా? ప్రపంచంలోనే మాట్లాడుతున్నా నేను. ప్రపంచం మొత్తం మీద 2 ఆసుపత్రులు ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ ఆసుపత్రి ఉంటుంది, 2 ప్రైవేట్ ఆసుపత్రులు ఉంటుంది.
డబ్బులు ఉన్నోళ్ళు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు, డబ్బు లేని వాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారు. ఇది ప్రపంచం మొత్తం మీద గదే జరుగుతున్నది, ఈ దేశం మీద గదే ఉన్నది. కానీ ఒక 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళే అవకాశం వచ్చేసింది. అది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వచ్చింది. ఆరోగ్యశ్రీ పథకాన్ని సాధించి పెట్టింది మనము. అంటే మరి రోల్ మోడల్ లాంటి పథకాలను సాధించింది ఒక ఎంఆర్పిఎస్ అనే విషయం మనం మర్చిపోతాం సార్. భారతదేశంలో ఎక్కడ లేని వికలాంగుల పెన్షన్ ఈ రాష్ట్రంలో ఉన్నది అంటే మరి అట్లాంటి వాళ్ళని ఆదుకునే విషయంలో కూడా రోల్ మోడల్ లాంటి ఉద్యమాలు చేసింది మనం తప్ప ఇంకోటి కాదు. అదే సమయంలో వృద్ధుల వితంతుల అంశాన్ని కూడా రోల్ మోడల్ చేసింది మనం తప్ప ఇంకోటి కాదు. తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరిగేలాగా చేసింది రోల్ మోడల్ లాంటి ఉద్యమం ఇక్కడనే జరిగింది. ప్రియాంక రెడ్డి నిందితులను పేద వర్గాల బీసీ ముస్లిం పిల్లల్ని దారుణంగా ఎన్కౌంటర్లు చేసి చంపితే డెడ్ బాడీలు ఉండగానే ఆ ఎన్కౌంటర్ తప్పు, పోలీసులను శిక్షించాలని చెప్పి ప్రకటన చేసింది. ఎంఆర్పిఎస్ మాత్రమే ప్రకటన చేసింది. మొన్న జరిగిన విచారణలో 10 పూటకు ఎన్కౌంటర్ అని చెప్పి కమిషనే తెలిసిందంటే అందరికంటే ముందు ఆ ప్రకటన చేసింది మనం తప్ప ఎవరి చేయలేదు కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనకు వర్గీకరణ ఒక లక్ష్యం మిగిలిపోయింది. దాన్ని సాధించడానికి నూతన తరం ఆధ్వర్యంలో ఉద్యమం జరగాలి. 2 ఏనాటికైనా అంబేద్కర్ కోరుకున్న రాజకీయ శక్తిగా కూడా మనం ముందుకు సాగాలి. పీడిత వర్గాలు అందరూ ఏకం కావాలి. కాబట్టి సీనియర్ నాయకులైన మనం అందరం కలిసి ఈ సమాజంలో మనం ఏం సాధించామో అని చెప్పి అన్ని వర్గాల అభిమానం చూరగొని ఎంఎస్పీని కనుక రాజకీయ శక్తిగా బలోపేతం చేసుకుంటే ఎప్పటికైనా ఇక్కడ అధికారం రాక తప్పదు. అధికారం వస్తే ప్రపంచానికే మోడల్గా పరిపాలన చేయక తప్పదని కూడా మీరు మర్చిపోతాం సార్. ఇది మనం ఇచ్చే మాట, అని కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాం. ఈ నేపథ్యంలోనే ముందు వర్గీకరణ లక్ష్య సాధన మనకు ముఖ్యం కనుక ఇది అత్యవసరం కనుక, వర్గీకరణ లక్ష్య సాధన ముఖ్యం కనుక ఇది అత్యవసరం కనుక, ఇది అత్యవసరం అని ఎందుకు అంటున్నానే విషయం మీరు మర్చిపోవద్దు. రాబోయే సంవత్సరం మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. అదే సమయంలో కేసీఆర్ ఇష్టం ఉన్నా లేకపోయినా ఉద్యోగాల ప్రకటన మీద ఆయన ముందుకు సాగడం తప్ప ఎన్నికకు పోయే అవకాశం కనిపించట్లేదు. 7 ఏళ్ళు ఉద్యోగాల ప్రకటన చేయలేదు. 7 ఏళ్లలో ఏ నోటిఫికేషన్ రాలేదు. కానీ రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువతతో రాజకీయంగా నేను ప్రమాదాన్ని ఎదుర్కొంటామని చెప్పాల్సి కట్టిన తర్వాత దాదాపు 80-90 వేల ఉద్యోగాల భర్తీ చేస్తానని చెప్పి ప్రకటన చేశాడు. దానికి అనుగుణంగా కొంత కసరత్తు జరుగుతున్నా ముందుకెళ్తున్నది. అంటే ఎన్నికల సమయంలో 1 లక్ష ఉద్యోగాలు భర్తీ కాబోతున్నాయి. ఎన్నికల సమయంలో కనుక 1 లక్ష ఉద్యోగాలు భర్తీ అవుతాయి. మళ్ళీ ఆ 1 లక్ష ఉద్యోగాలు భర్తీ కావాలంటే 15-20 ఏళ్ళు పట్టాలి మళ్ళా. కాబట్టి ఈ 1 లక్ష ఉద్యోగాలు భర్తీ అవుతున్న సమయంలో వర్గీకరణ ఉంటేనే మన బిడ్డలకు మేలు జరుగుతుంది. తెలంగాణ గడ్డ మీద 15% రిజర్వేషన్ అమలు జరుగుతున్న ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగితే మినిమం 11,000 ఉద్యోగాలు మనకు వస్తుంది. 1 లక్ష ఉద్యోగాలు 15 ఉద్యోగాలు ఎస్సీలకు వస్తే ఆ ఎస్సీలో మినిమం 11,000 ఉద్యోగాలు మాదిగ బిడ్డలకు వస్తాయి వర్గీకరణ జరుగుతాయి. కానీ ఎస్సీ వర్గీకరణ కనుక జరగకపోతే 15,000 ఉద్యోగాల్లో 1,500 ఉద్యోగాలు వచ్చే గ్యారంటీ కూడా లేదని కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. వర్గీకరణ జరగకపోతే వచ్చే 1 లక్ష ఉద్యోగాల్లో ఎస్సీల ఉద్యోగాలు 15,000 అవుతాయి. ఏబిసిడి వర్గీకరణ లేకపోతే 1,500 ఉద్యోగాలు రావు. కానీ ఏబిసిడి వర్గీకరణ కనుక జరిగితే మినిమం 11,000 ఉద్యోగాలు గ్యారెంటీగా మన బిడ్డలకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వర్గీకరణ సాధించడం అత్యవసరమని ఎందుకు అంటున్నానంటే 1 లక్ష ఉద్యోగాలు ఎన్నికలకు ముందే భర్తీ కావడానికి రంగ సిద్ధమవుతున్నప్పుడు అందులో మన వాటా అమలు చేసుకోవాలంటే వర్గీకరణ సాధించుకోవడం తప్ప మరో మార్గం లేదు. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన బాధ్యత వచ్చింది. ఆ బాధ్యత నెరవేర్చే క్రమంలోనే ఇవాళ నూతన తరం చేతికి అప్పచెప్పాల్సి వచ్చింది. ఒకవైపు ఉద్యమం నూతన తరం చేతిలో వాళ్ళ భుజస్కంధాలకు ముందుకు సాగాలి, మరొక వైపు వాళ్ళకు అండగా సీనియర్ నాయకులు నిలబడుతూనే ఎంఎస్పీని రాజకీయంగా శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లాలి. ఈ 2 పాత్రలు పోషించడం కోసమే ఈ ముందుకెళ్తున్న విషయం మీరు మర్చిపోవచ్చు. అందువల్ల నేను విజ్ఞప్తి చేస్తున్నా, పాదయాత్ర చేయడం అంటే అంత ఆషామాషి కాదు. ఇవాళ పాదయాత్ర ఒక 5 కిలోమీటర్లు తిరుగుతుంది కావచ్చు, రేపు 10 కిలోమీటర్లు తిరుగుతుంది కావచ్చు, ఎల్లుండో 15 కిలోమీటర్లు తిరుగుతుంది కావచ్చు. కానీ కాళ్ళ నొప్పులు మొదలవుతాయి, పొక్కులు రావడం మొదలవుతాయి, కాళ్ళు వాపులు రావడం మొదలవుతాయి, పొక్కులు చిరిగిపోతాయి, చీమ వస్తుంది, రక్తం కూడా వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇబ్బందుల మధ్య నడవాల్సి వస్తుంది. ఇవి తమ్ములకు నేను అనుభవపూర్వంగా చెప్తున్నాను.
నేను ఎన్ని కష్టాలు పడ్డా నా జాతి కోసమే కదా, సమాజం కోసం కదా అనుకున్నప్పుడు మాత్రమే ఇవి మర్చిపోతాం. ఆ లక్ష్యం బలంగా నీకు లేకపోతే ఇవే నీకు గుర్తుకొస్తాయి. ఒక అడుగు కూడా ముందుకేయడానికి అవకాశం లేని పరిస్థితులు కూడా వస్తాయి. కాలు తీసి కాలు వెళ్ళాలంటే కూడా ఇబ్బందిగా మారుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ తెలుగు నేల మీద ఎవరు పాదయాత్రలంటూ సాహసించని రోజుల్లోనే పాదయాత్ర చేసింది మనమే కూడా మీరు మర్చిపోతారు. ఇవాళ 5వ తారీఖు, సరిగ్గా 25 ఏళ్ల క్రితం 5వ తారీఖు నాడు ఎక్కడున్నాం మనం? సరిగ్గా 25 ఏళ్ల క్రితం 5వ తారీఖు నాడు ఎక్కడున్నాం మనం? దాదాపు మనం మన రామ్నగర్లో ఉండబడే కమ్యూనిటీ హాల్లో ఉన్నాం ఈ రాత్రి. ఎప్పుడు? 25 ఏళ్ల క్రితం ఏప్రిల్ 14, 97లో మన పాదయాత్ర మొదలైంది. 25 ఏళ్ల క్రితం జూన్ 6 హైదరాబాద్ నగరం చేరుకున్నాం. హైదరాబాద్ నగరం చేరడానికి ఒక రోజు ముందు మనం హైదరాబాద్లోనే రామ్నగర్లో అది చేశాం. కానీ మనం రామ్నగర్ చేరేటప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దిగిరావాల్సి వచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీడీ చేయాల్సి వచ్చింది. జూన్ 6వ తారీఖు నాడు హైదరాబాద్ దిగ్బంధం అయిపోయింది. ఏపీసీడీ వర్గీకరణ జీవో వచ్చేసింది. అంటే రేపటి రోజు మనం వర్గీకరణ సాధించుకున్నాం. ఎన్నేళ్ల క్రితం? 25 ఏళ్ల క్రితమే పాదయాత్ర చేసినాం. ఈ పాదయాత్ర ఉద్దేశం వ్యక్తి ప్రయోజనం కాదు, వ్యక్తుల ప్రయోజనాల కోసం చేసే పాదయాత్రలు ఉన్నాయి. మన పాదయాత్ర తర్వాతనే లక్షల మందిని సమీకరించిన తర్వాతనే పాదయాత్ర ద్వారా లక్షల మందిని సమీకరించవచ్చు, లక్ష్యాన్ని సాధించవచ్చు అని చెప్పి అనుకున్న రాజశేఖర్ గారు మన తర్వాతనే చేవెళ్ళ నుంచి పాదయాత్ర మొదలుపెట్టిండు. తర్వాత ఆయన ఇచ్చపురం దాకా నడిచిండు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయింది. అంతవరకు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఆయన ప్రత్యర్థులు ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి ఎవరు కానివ్వలేదు, ప్రత్యర్థులు ఉన్నారు. ప్రతిసారి ఆయన కాంగ్రెస్లో ఇంటర్నల్గా ఓడిపోయిండు కానీ ఎప్పుడు గెలవలేదు. కానీ ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళిపోయిండో, పాదయాత్ర చేసిండో, ఎదురులేని నాయకుడుగా కాంగ్రెస్లో ఎదిగిండు. కాబట్టి ప్రజల ఆమోదంతో ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకున్నాడు. ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ప్రజల్లోకి వెళితే తిరుగులేని నాయకత్వం ఇచ్చడానికి అవకాశం ఉందని చెప్పి ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు. అంటే లక్ష్యం ఏంటిది వాళ్ళకు? ఆయన ముఖ్యమంత్రి కావడానికి పాదయాత్ర చేసిండే కానీ సమాజం కోసం కాదని కూడా మీరు మర్చిపోవాలి. నన్ను ఓడించడానికి రాజశేఖర్ గారు పాదయాత్ర చేసినప్పుడు నేనెందుకు పాదయాత్ర చేయొద్దు అని చెప్పి మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు హిందూపురం నుంచి పాదయాత్ర మొదలుపెట్టి తిరిగి విశాఖపట్నంలో ముగించిండు. ఆ తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆ పాదయాత్ర ద్వారా ప్రజలకు వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన కూడా మీరు మర్చిపోతారు సార్. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ద్వారానే ప్రజలకు వెళ్ళి ముఖ్యమంత్రి అవుతే చంద్రబాబు నాయుడు ఓడించడానికి నేను కదే చేస్తారని చెప్పి మన జగన్ పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళిండు. మళ్ళీ ఆయన కూడా వాళ్ళ ముఖ్యమంత్రి అయినట్టు కూడా మీరు మర్చిపోతారు. అంటే వాళ్ళ పాదయాత్రల ఉద్దేశం సమాజం కోసం కాదని, వాళ్ళు ముఖ్యమంత్రి కావడం కోసమే, ప్రజల్ని నమ్మించడం కోసమే పాదయాత్ర చేసిన రుజువైంది. కానీ మన పాదయాత్ర ఒక్కటి మాత్రమే జాతికి సమాజానికి ఉపయోగపడదని కూడా మీరు మర్చిపోతారు. మన పాదయాత్రే లక్ష్యాన్ని సాధించింది. తద్వారా ఎంఆర్పీఎస్ బలపడ్డది, సమాజానికి మేలు చేసే ఉద్యమాలు చేసింది. పాదయాత్ర ద్వారా మాదిగల్లోకి వెళ్ళాం, ఉద్యమం బలోపేతం చేసుకున్నాం, లక్ష్యాన్ని సాధించాం. తిరిగి సమాజానికి మన సేవ చేసే కార్యక్రమాన్ని కూడా మనం బలం ద్వారా చేసాం. అంటే వాళ్ళ లక్ష్యం స్వార్థం, మన లక్ష్యం సమాజ హితం అనే విషయం కూడా మనం మర్చిపోద్దని కోరుతున్నాం. జాతి హితం, సమాజ హితం రెండు చేసుకున్న విషయం కూడా మీరు మర్చిపోవాలి. కాబట్టి నేను తమ్ముడికి విజ్ఞప్తి చేస్తున్నా, కష్టంలోనే జాతి ప్రయోజనాలు ఉన్నాయని, శ్రమలోనే జాతి విజయం ఉన్నదనే విషయాన్ని, అది కేవలం కమిట్మెంట్ ఉంటే మాత్రమే ఇవన్నీ నిలబెట్టుకుంటూ రావడం అనే విషయం కూడా మర్చిపోద్దని నేను సవినంగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ టీం అనుకున్న దిశగా ముందుకు సాగుతుందని చెప్పి ఆశిస్తూ, ఆయన తిరుగుతున్న ప్రతి బస్తీలో మీరు విద్యార్థులను కూర్చుండబెట్టండి, మీరు నవ యువతరాన్ని కూర్చుండబెట్టండి. వాళ్ళకు స్పష్టమైన సందేశం వెళ్ళాలి, భవిష్యత్తు ఉద్యమానికి వాళ్ళు సిద్ధం చేయాలి, వాళ్ళలో ఉద్యమపరమైన అవగాహన పెంచాలి, వాళ్ళను కమిటీలో నిర్మాణం చేసుకోవాలి, భవిష్యత్తు ఉద్యమానికి వాళ్ళను ఒక కీలకమైన శక్తులుగా తయారు చేసుకోవాలి. ఆ పాత్ర కోసమే ఇవాళ ఇక్కడ పాదయాత్ర ఉద్దేశం కూడా మీరు మర్చిపోతారు సార్. ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంతో తాడోపేట చేసుకోవడానికి రంగం సిద్ధమవుతాం. కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించే బీజేపీ ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైన కాల్ నుంచి ఇప్పటికీ సపోర్ట్ చేసుకుంటాం.
కానీ అధికారంలో మాత్రం ఉండి బిల్లు పెడతలేదు. కానీ మీ అందరికీ తెలుసు 94లో ఉద్యమం అనేది మొదలవుతే 96లోనే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖ తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి బలపరుస్తూ తీర్మానం చేసింది. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని బలపరుస్తూ తీర్మానం చేసిన అన్ని పార్టీలతో పోల్చుకుంటే అన్ని పార్టీల కంటే ముందు తీర్మానం చేసిన పార్టీ బీజేపీ అనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అన్ని పార్టీల కంటే ముందు వర్గీకరణ సమర్థించిన బీజేపీ మొన్నటి వరకు కూడా మనం ఢిల్లీలో మీటింగ్ పెడితే ఆ రోజు నుంచి మొన్న ఢిల్లీలో పెట్టినా కూడా వర్గీకరణ సపోర్ట్ చేయడానికి బండి సంజయ్తో పాటు కిషన్ రెడ్డి గారు అందరూ వచ్చిన బీజేపీ 98 ఎన్నికల నుంచి మొదలుకుంటే 2018-19 ఎన్నికల వరకు అన్ని ఎన్నికల మేనిఫెస్టోలో వర్గీకరణ అంశాన్ని పెట్టింది బీజేపీ. నాకు తెలిసి బీజేపీ చరిత్రలో 5 ఏళ్లకోసారి ఎన్నికల మేనిఫెస్టో వస్తుంది. ఏ పార్టీకైనా మేనిఫెస్టో వస్తుంది. కానీ అదే బీజేపీ ఒకే అంశం మీద మాత్రం 98 నుంచి మొదలుకుంటే 2018-19 ఎన్నికల వరకు అన్ని ఎన్నికల్లో మేము ఎస్సీ వర్గీకరణ కట్టుబడినాం అని చెప్పి మేనిఫెస్టో పెట్టిన పార్టీ బీజేపీ. అంటే అన్ని ఎన్నికల్లో మేనిఫెస్టో కూడా వర్గీకరణ అంశం ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి గత యూపీఏ గవర్నమెంట్కు ప్రధానంగా లేఖలు రాసేది బీజేపీ. అంటే అన్ని పార్టీల కంటే ముందు వర్గీకరణ సమర్థిస్తూ తీర్మానం చేసింది అదే. ఈ 25 సంవత్సరాలు మీరు గమనించండి. 94లో మొదలైన తర్వాత ఇప్పటి వరకు మన వేదికల మీదకి వచ్చి మద్దతు ఇచ్చేది బీజేపీ. మన ఉద్యమం చేసినప్పుడల్లా ఉద్యమం ఘట్టాలకు వచ్చి మద్దతు ఇచ్చేది బీజేపీ. గత యూపీఏ గవర్నమెంట్కు వర్గీకరణ చేయమని చెప్పి బీజేపీ లేఖలు రాసింది. కానీ మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామన్న వాళ్ళు మాత్రం 8 ఏళ్లుగా వర్గీకరణ అంశం మీద ఒక అడుగు కూడా ముందుకు అడిగేయలేదంటే వాళ్ళ మాటలు ఎంత తీయగా కనిపించినాయో, వాళ్ళ ఆచరణ ఎంత ద్రోహం చేసిందో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం సూటిగానే అడుగుతున్నాం. మీకు సంపూర్ణ మెజార్టీ ఉన్నది కాబట్టి లోక్సభలో మీ ఇష్టానుసారం బిల్లు పాస్ చేసుకుంటారు. ఎవరు అడిగిండ్రని చెప్పి, ఎవరు కొట్లాడిండ్రని చెప్పి ఈ దేశంలో అగ్రకులాల పేదలనే పేరుతో 10% రిజర్వేషన్లు ఇచ్చారు. ఎవరు అడిగిండ్రు, ఎవరు కొట్లాడిండ్రు, ఎవరు రోడ్డు మీదకి వచ్చిండ్రు, ఎవరు అడిగిండ్రు, ఎవరు కొట్లాడిండ్రు, రోడ్డు మీదకి వచ్చారు. ఈబీసీ బిల్లు పార్లమెంట్లో పెట్టడానికి 24 గంటల ముందు కూడా దేశానికి ఎవరికి తెలియదు, ప్రతిపక్షాలకు తెలియదు, మీడియాకు తెలియదు, సొంత పార్టీలకు తెలియదు. కానీ బిల్లు తెచ్చుకున్నారు, ఆమోదించుకున్నారు. అంటే వాళ్ళు బిల్లులు పాస్ చేసుకోదలుచుకుంటే అనుకున్న ఏ బిల్లులని పాస్ చేసుకుంటారు అనడానికి సాక్ష్యం 24 గంటల్లో పాస్ చేసుకున్నారు. త్రిపుల్ తలాక్ అనే దాని మీద ఒక చట్టం తీసుకొస్తే ఎవరు తీసుకురమ్మని తీసుకొచ్చారు, మీరే తీసుకొచ్చుకున్నారు. ఇట్లా జరుపుకుంటూ పోతే జాతీయ పౌరసత్వం చట్టం అనే విషయాన్ని మీరే తీసుకొచ్చేసారు. జీఎస్టీ బిల్లును మీరే తీసుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్కు ఉండబడే 370 ఆర్టికల్ను మీరే రద్దు చేసుకొని కొత్త తీసుకొచ్చారు. అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఎన్నో చట్టాలు తీసుకొచ్చుకున్నారు, ఎన్నో రాజ్యాంగ సభలు తీసుకొచ్చారు. కానీ వర్గీకరణ చేస్తే భారం పడని సమస్య వర్గీకరణ సమస్య. ఆయన మేము అధికారం వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామన్న వాళ్ళు ₹1 భారం పడని సమస్య పరిష్కారం కోసం 8 ఏళ్లు గడిచినా కూడా వర్గీకరణ బిల్లు పెట్టలేదు అని అంటే మనల్ని నమ్మించి బీజేపీ ఏ విధంగా మోసం చేస్తున్నదో మన కళ్ళ ముందు సాక్ష్యంగా కనిపిస్తున్నది. బీజేపీలో మిత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు. బీజేపీలో మనకు సానుకూలమైన వ్యక్తికి వెంకయ్యనాయుడు కూడా ఉన్నారు. మరి వాళ్ళ శక్తి సరిపోకనో లేదా వాళ్ళ మాట వినకనో కానీ బిల్లు అయితే పెట్టట్లేదు కదా. పెట్టకపోవడం అయితే బీజేపీ అయితే ద్రోహం చేసినట్టే కదా. కాబట్టి ఇట్లాంటి బీజేపీని తాడోపేడో బీజేపీతో తాడోపేడో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది అని తీసుకోండి. ఒకవేళ బిల్లు పెట్టకపోతే ఈ దేశంలో ఉండబడే ఈ రాష్ట్రంలో మాదిగలకు బీజేపీ క్షమాపణ చెప్పు, మేము చేయమని చెప్పి మేము మాట ఇచ్చాము కానీ చేయలేకపోతే క్షమాపణ చెప్పండి దమ్ముంటే. మీకు వర్గీకరణ కట్టుబడి ఉండాలని లేకపోతే ఎందుకు మీరు పార్టీ తీర్మానం చేశారు?
వర్గీకరణ చేయాలని ఆలోచన లేకపోతే ఎందుకు మా వేదికలకు వచ్చి మద్దతు ఇచ్చుకుంటూ పోతున్నారు? వర్గీకరణ చేయాలని ఆలోచన లేకపోతే ఎందుకు గత ప్రభుత్వానికి చేయమని లేఖలు రాసిండు? వర్గీకరణ చేయాలనే చిత్తశుద్ధి మీకు లేకపోతే ప్రతి ఎన్నికల్లో వర్గీకరణ సపోర్ట్ చేస్తూ మేనిఫెస్టో ఎందుకు పెట్టుకుంటున్నారు? ఎవరు అడిగిండ్రని చెప్పి మీరు పని చేసుకుంటూ వచ్చారు. మీకై మీరు నమ్మించుకుంటూ వచ్చిండ్రు. ఇప్పటికి బిల్లు పెట్టకుండా మోసం చేసుకుంటూ వస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ మీద తాడో పేడు తెలుసుకునే యుద్ధానికి సిద్ధం కావడమే మన లక్ష్యం కూడా మీరు మర్చిపోవాలి. ఆ లక్ష్యాన్ని చేరే దిశగా యువతరాన్ని ప్రోత్సహించడం కోసమే ఈ పాదయాత్రను కూడా మీరు మర్చిపోవాలి. అదే సమయంలో ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలకు ఉద్యమం ద్వారా ప్రధాన భూమిక పోషించాల్సింది మాత్రం హైదరాబాద్ జిల్లా అనేసి కూడా మీరు మర్చిపోతాను సార్. ఉద్యమం ద్వారా ప్రధాన పాత్ర పోషించాల్సిన బయట మీదని కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. అందువల్ల ఇప్పుడు ఈ పాదయాత్ర హైదరాబాద్ పరిధిలో 100 డివిజన్లు అనుకుంటే జరుగుతున్నది అనుకుందాం, 45 రోజులు. కానీ ఈ టీమే మళ్ళీ ఇంకొక టీంగా మారాలి. శ్రీనివాస్ నాయకత్వంలో మిగిలిన 50 డివిజన్ గ్రేటర్ హైదరాబాద్లో ఉండబడే మిగిలిన 50 డివిజన్లు ఏదైతున్నదో గ్రేటర్ హైదరాబాద్లో ఆ 50 డివిజన్లు కూడా కంప్లీట్ చేసుకునే విధంగా అక్కడ నూతన యాత్ర మొదలు కావాలి. గణేష్ ఇక్కడ నాయకత్వం ఇస్తాడు. మిగిలిన 50 డివిజన్లకు శ్రీనివాస్ నాయకత్వం వహించడానికి రంగం సిద్ధం చేయాలి. ఏదైనా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండబడే ప్రతి డివిజన్, ప్రతి బస్తీ, ఆ బస్తీలో ఉండబడే నూతన తరాన్ని ప్రోత్సహించే విధంగా, వాళ్ళని ముందుకు నడిపించే విధంగా మాత్రం ముందుకు సాగాలి. అందువల్ల దానికి నేను కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో మన లత నాయకత్వంలో మహిళా విభాగం సంబంధించిన నాయకత్వం మినిమం 50 మంది ఖచ్చితంగా హైదరాబాద్లో మొదలుపెట్టి గ్రేటర్ హైదరాబాద్లో ఉండబడే అన్ని డివిజన్లో ఉండబడే నూతన తరానికి సంబంధించిన మహిళల్ని ఒక సంఘటితం చేసే దిశగా వీళ్ళ పాదయాత్ర కూడా, మహిళా సంగ్రామ యాత్ర కూడా మొదలవుతుంది. దాన్ని కూడా ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉన్నది. ఏది ఏమైనా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండబడే అన్ని బస్తీలను వివిధ కోణాల్లో చుట్టుముట్టే విధంగా, ఒక బస్తీ ఒకటి చుట్టుముట్టే ఇంకొక బస్తీ ఇంకొక టీం చుట్టుముట్టే విధంగా, ఏ బస్తీ కూడా వెళ్ళలేదనే విధంగా అన్ని బస్తీలు తిరిగిందనే విధంగా ముందుకు సాగాల్సిన బాధ్యత ఉన్నది. అదే సమయంలో ఇంకొక టీం మళ్ళీ రంగం సిద్ధం చేసుకోవాల్సిందే. ఇప్పుడు హైదరాబాద్లో గణేష్ టీం ఒకవైపు వస్తే, మహాజన సోషలిస్ట్ పార్టీ సంబంధించిన విషయంలో ఎగ్జాంపుల్, ఇవాళ మొదలు పెడితే 45 రోజులు షెడ్యూల్ వేసుకున్నాను అనుకుంటే, ఇవాళ మొదలు పెట్టింది ఎక్కడనైతే 45 రోజులకి ఎక్కడనైతే చేరబోతున్నాడో దాన్ని ఇంకా 45 రోజులు అయితే కూడా ఇంకా షెడ్యూల్ మిగిలిపోయే అవకాశం ఉన్నది కనుక, కాబట్టి ఈ 45 రోజులకు సంబంధించిన షెడ్యూల్కి చేరే దానికి ఈయన ఇక్కడి నుంచి మొదలవుతే మళ్ళీ అదే సెంటర్కు మీరు చేరడానికి కూడా మహాజన సోషలిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఖచ్చితంగా ఒక ప్రత్యేక బృందంగా కూడా మళ్ళా పాదయాత్ర మొదలు పెట్టాల్సి వస్తుంది అనేసి కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. మీరందరూ ఒక దిక్కుంటే చాలు, మీ వెనుక 2 ముగ్గురు తీసుకొచ్చుకుంటే చాలు. మీరు టైం ఇవ్వాల్సిందే ఈసారి హైదరాబాద్లో. ఏ బస్తీ వదలొద్దు, ఏ పేట వదలొద్దు, ఏ ఇల్లు వదలొద్దు. అంతేకాదు ఒక మీకు అప్పచెప్పడమే కాదు, మీరు చూడండి, రేపు 10వ తారీఖు నుంచి మహాజన సోషలిస్ట్ పార్టీ మళ్ళా తెలంగాణ మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మళ్ళీ పాదయాత్రలు చేయబోతున్నారు. తెలంగాణ మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పాదయాత్ర మహాజన సోషలిస్ట్ పార్టీ చేయబోతున్నారు. ఎంఆర్పిఎస్ నూతన తరం నల్ల జెండా నల్ల కండువాలు వేసుకొని వెళ్తే ఖచ్చితంగా అంబేద్కర్ సాధించుకోమన్న రాజ్యాధికారం గుర్తుగా బ్లూ కండువాలు వేసుకొని, బ్లూ షర్ట్ వేసుకొని మళ్ళీ ఎంఎస్పీ కూడా తిరగబోతున్నారు. అందులో భాగంగా ప్రదీప్ గౌడ్ షెడ్యూల్ ఫిక్స్ అవుతుంది 11వ తారీఖు నుంచి. మందకుమార్ షెడ్యూల్ ఫిక్స్ కాబోతుంది. అదే సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా సోమన్న ఫిక్స్ కాబోతున్నాడు. ఒక మాట చెప్పంటే, ఇప్పుడు మొన్న పాదయాత్ర నూతన తరం బృందానికి ఎవరైతే సమన్వయకర్తలు ఉన్నారో ఆ సమన్వయకర్తల ఆధ్వర్యంలో మళ్ళీ పాదయాత్రలు ఎంఎస్పీ పేరుతో మొదలు కాబోతున్నాయి. కేవలం ఇక్కడ రాజుకు ఎందుకు బాధ్యతలు అప్పచెప్పాం, రేపు మీకు కూడా బాధ్యతలు ఎందుకు అప్పచెప్పుతున్నాం అంటే, ఈ సమస్య ఇట్లా తిరుగుతుండగానే కేంద్రం మీద ఒత్తిడి పెట్టడం కోసం, నాకు భాష రాదు, ఉత్తరాది రాష్ట్రాలకు తిరగాలి కనుక సత్యన్న నాతో పాటు అందుబాటులో ఢిల్లీలో ఉండడం కోసం వెనుక తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీద నెట్టబడిని కూడా నేను మర్చిపోతాను సార్ అనుకుంటాను. నాకు తెలుగు తప్ప ఇతర భాష రానప్పుడు, ఉత్తరాది రాష్ట్రంలో మనం ఆర్గనైజ్ చేయాలనుకున్నప్పుడు, పంజాబ్లో ఆర్గనైజ్ చేయాలనుకున్నప్పుడు, ఢిల్లీలో ఆర్గనైజ్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ అన్న నాకు తోడు లేకపోతే, అన్న ముందుకు రాకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి పూర్తి సమయం అక్కడ వెచ్చించాల్సి రాబోతుందని కూడా మీరు మర్చిపోదు. మీరు జనంలోకి వెళ్ళగలిగితే ఢిల్లీ సంగతి చూసుకుందామనేసి కూడా మీరు మర్చిపోతారు సార్. మీరు జనంలోకి వెళ్ళాలంటే ఢిల్లీ సంగతి చూసుకోవడానికి వెళ్ళొస్తున్నారు. అందువల్ల
మీరు నాయకత్వం సిద్ధంగా ఉండాలి. మీరు నాయకత్వం సిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా మహిళా టీమును ఏ ఇబ్బంది లేకుండా తిప్పడానికి ఒకరు ఇద్దరు టీం కోఆర్డినేటర్స్ ఉండాలి. ఇప్పుడు రాజు ఇప్పుడు నూతన ఎంఆర్పిఎస్ నూతన ఎంఎస్ఎఫ్ నాయకత్వాన్ని మొత్తం తిప్పడానికి ఎక్కడ ఏ రోజు సెంటర్ ఏర్పాటు చేయాలి, ఎక్కడ ఏ రోజు లంచ్ ఏర్పాటు చేయాలి, ఎక్కడ ఏ బస్సులో మీటింగ్ పెట్టాలి, ఆ బస్సులో ముందస్తుగా వెళ్ళి ఎవరు ప్రచారం చేసి విద్యార్థులను యువతరాన్ని కూర్చోబెట్టాలనే విషయం మీరు నడుపుతారు. అట్లనే మహిళా టీం సంబంధించిన విషయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే మహిళా టీం తిరగడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాదే నాకు ముఖ్యం. ఇప్పుడు మనందరికీ ముఖ్యం గ్రేటర్ హైదరాబాదే. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్లోని మహిళా టీం తిరగబోతుంది. కాబట్టి మహిళా టీంను ముందుకు నడిపించడానికి మన ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ సీనియర్ నాయకులు ఒకరిద్దరు వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళని తిప్పడం కోసం ప్రయత్నం చేస్తూ వాళ్ళు కూడా షెల్టర్లు ఏర్పాటు చేస్తూ వాళ్ళని కూడా ముందుకు నడిపిస్తూ అక్కడ మహిళా నాయకత్వంతో మీటింగ్ పెట్టిస్తూ అక్కడ మహిళా నాయకత్వంలో ఎంఆర్పిఎస్ మన మహిళా విభాగం కూడా పటిష్టపడే విధంగా వీరు తిరగడానికి కోసం కూడా ఒకరిద్దరిని టీం చేయాల్సి ఉంటుంది. అట్లనే ఎంఎస్పీ కూడా టీం తిరగాల్సిన బాధ్యత ఉన్నప్పుడు ఎంఎస్పీ టీంకు నాయకత్వం ఎవరు వహించాలి? ఆ ఎంఎస్పీలో ఉండబడి హైదరాబాద్ ఉండబడి సీనియర్ నాయకులు మీరు 25 రోజులు కనుక హైదరాబాద్లో సీనియర్ నాయకులు కనుక తిరగగలిగితే అందరూ తిరగగలిగితే మినిమం 50 మంది ఎంఎస్పీ టీమే బలంగా తిరగడానికి అవకాశం ఉంటుంది కూడా మీరు మర్చిపోద్దని సైన్ అనుకుంటున్నాను. మీరు టైం ఇవ్వండి అంతే. ఏది ఏమైనా గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలో ఉండబడే ఏ మాదిగ ఇల్లు కూడా బదలకుండా మొత్తం పటిష్టం చేయాల్సిన అయితే ఉన్నదని కూడా మీరు మర్చిపోద్దని సైన్ అనుకుంటున్నాను. దీన్ని దృష్టి పెట్టుకొని రేపు ప్రెస్ మీట్ జరగబోతుంది. ఆ ప్రెస్ మీట్ సారాంశం మీకు రేపు అందుతుంది. రేపు అందుతుంది. ఏది ఏమైనా ఈ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, ఈ దేశానికి హోంమంత్రి కావచ్చు, ఈ దేశానికి ఎవరైనా కావచ్చు, కానీ వర్గీకరణ చేయకపోతే వాళ్ళకు ముచ్చెమటలు పట్టిస్తామనే స్థాయికి వెళ్ళబోతున్నాం అనుకోవడం. వాళ్ళు ఏదైనా కానీ అంతే. వర్గీకరణ చేయకుండా హైదరాబాద్ గడ్డ మీద ఎలాంటి సభలు పెడతారో చూసుకునే దమ్ము మాదిగలకు ఉంటుందనే విషయం కూడా దాని పూర్తి సారాంశం కార్యాచరణ దాని ఏ ఇబ్బందులైనా పడదాం, ఏ శ్రమకైనా ముందుకెళ్తాం, ఏ త్యాగమైనా చేద్దాం, ఏ రిస్క్ అయినా తీసుకుందాం. కానీ వర్గీకరణ చేయకుండా మోసం చేస్తే ఈ తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ గడ్డ మీద అంత క్షేమంగా అంత సురక్షితంగా సభలు జరుపుకునే పరిస్థితి రాదు అనే పరిస్థితి మాత్రం నెట్టేజే బాధ్యత మనకున్నది. దాని పూర్తి వివరాలు రేపు ప్రెస్ మీట్లో మనం చెప్పబోతున్నాం. కాబట్టి నేను మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నా, రేపు ప్రెస్ మీట్ అయిన వెంటనే మీకు సంకేతం అందుతుంది. అంటే ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నాం, రేపు ఎలా హైదరాబాద్ నగరాన్ని మనం దిగ్బంధం చేయబోతున్నాం, లేదా ఏం చేయబోతున్నాం అనే విషయం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో ఏం చేయబోతున్నాం అనే విషయంలో మనం ఒక నిర్దిష్టమైన కార్యాచరణ రేపు ప్రెస్ మీట్ ద్వారా వస్తుంది. ఆ ప్రెస్ మీటే మీకు సంకేతంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి బస్సులో ఎంఎస్పీ 50 మందికి తగ్గకుండా తిరగాలి. మహిళా విభాగాన్ని ముందుకు నడిపించే 2-3 కోఆర్డినేటర్స్ ఉండాలి. వీళ్ళని నడిపించే కోఆర్డినేటర్స్ 1-2 ఉన్నారు. అదే సమయంలో ఈ హైదరాబాద్కు మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ ఇంకా 50 డివిజన్లు అదనంగా ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా మళ్ళీ విస్మరించకుండా శ్రీను నాయకత్వంలో ఒక ప్రత్యేకమైన టీం కూడా ఆ 50 డివిజన్లు తిరిగే విధంగా ముందుకు సాగాలి. ఏదేమైనా రాబోయే రోజుల్లో కేంద్రంతో ప్రత్యక్షంగా యుద్ధం మనకు జరగబోతుందనే విషయం కూడా మర్చిపోతాను ఆయన కోరుకుంటూ, వర్గీకరణ జరగకపోతే ఈ తెలంగాణ గడ్డ మీద మేము అధికారం మొత్తం అని చెప్పి బీజేపీ మాట్లాడే మాటలు అది పగటి కళలు అవుతాయి తప్ప ఇంకా వేరే ఫలితం అయితే ఉండదు అనే విషయాన్ని బలంగా హెచ్చరిక చేయడం కోసం ఒక పోరాట కార్యక్రమాన్ని రూపొందించబోతున్న సమయంలో మీరందరూ మీ పాత్ర పోషించాలని చెప్పి నేను సవినంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మళ్ళా చెప్తున్నా, ఒకవైపు ఈ టీం ముందుకెళ్తున్న దశలో కొత్త తరాన్ని బస్తీలో కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా ఉపన్యాసాలు ఇప్పించాల్సిన బాధ్యత, వాళ్ళ ద్వారా కమిటీలు వేయించాల్సిన బాధ్యత మీ మీద నిలబడ్డది. అది రాజు 1-2 చూసుకుంటారు. రాజు సత్యనారాయణ సీనియర్ తీసుకుంటారు. అట్లనే మహిళా విభాగం కూడా 10వ తారీఖు నుంచి రంగం సిద్ధమవుతున్న సమయంలో మహిళా విభాగాన్ని ముందుకు నడిపించే 1-2 సీనియర్ నాయకులు వాళ్ళని కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళని తిప్పాల్సిన బాధ్యత ఉన్నది. అది 150 డివిజన్ పరిధిలో కూడా తిరగడానికి హైదరాబాద్లోనే మనం పరిమితం చేద్దాం. మనకి ఇప్పుడు ముందుకు రావాల్సింది, ఇక్కడ ఎదుర్కోవాల్సింది బీజేపీని హైదరాబాద్లోనే రాబోతుందనే విషయం రేపు పేపర్ ప్రకటన ద్వారా మీకు అర్థమవుతుంది. కాబట్టి దీన్ని దృష్టి పెట్టుకొని వాళ్ళని ముందుకు నడిపించే టీం 1-2 వాళ్ళకు అందుబాటులో ఉండాలి. అట్లనే ఎంఎస్పీ వాళ్ళ ప్రత్యేక టీంగా వీళ్ళు ఒకవైపు వస్తే మీరు ఇంకొక వైపు వచ్చే విధంగా, వీళ్ళు ఒకవైపు ముందుకెళ్తుంటే దానికి ఎదురుగా మీరు వచ్చే విధంగా మళ్ళీ ఎంఎస్పీ టీం మినిమం 50 మంది సీనియర్ నాయకులు ఉన్నారు. 50 మంది మినిమం సీనియర్ నాయకులు ఉన్నారు. ఇప్పుడు 1-2 వీళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్తే, ఇంకా 1-2 మహిళా విభాగాన్ని కోఆర్డినేట్ చేసి ముందుకెళ్తే,
గ్రేటర్ హైదరాబాద్ పరిధి అంటే మీకు అర్బన్ రంగారెడ్డి కింద వస్తుంది. అది అర్బన్ రంగారెడ్డి కిందకి మీరు సీనుకు అయ్యాల్సిన అవసరం లేదు. అర్బన్ రంగారెడ్డి పరిధిలో ఉండబడే సీనియర్ నాయకులను వాళ్ళని అటాచ్ చేసి కొత్త తరాన్ని ముందుకు నడిపించే బాధ్యత ఉంటుంది. ఇక మిగిలిన వాళ్ళు అంతమంది మీరే కదా, ఇక మీరే కదా ఇక్కడ ఉన్నది. ఇక మరి మీరే కనుక ఒక 50 మంది అన్ని ఒక 25 రోజులు కనుక మీరు మొత్తం సమయం ఇచ్చి బస్తీ తిరగండి. హైదరాబాద్లో బీజేపీకి ముచ్చెంతలు పట్టించే స్థాయిలో మనం కార్యాచరణ తీసుకుంటామనేసి కూడా మీరు మర్చిపోదు. ఆయన ప్రధానమంత్రి, ఆయన హోంమంత్రి, అమిత్ షా ఈ దేశంలో ఎక్కడన్నా చెప్తుంది కానీ మాదిగల దగ్గర చెల్లదు అనే స్థాయికి మాత్రం తీసుకెళ్తామనేసి కూడా మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తూ ఆ దిశగా జరిగే పోరాటానికి రంగం సిద్ధం చేయడం కోసమే రేపు ప్రెస్ మీట్. ఒకరిద్దరు వీళ్ళు ఎంబడి ప్రెస్ మీట్లో మాత్రం మీరు అందరు రాగలిగితే రేపే పని విభజన, ఎవరెవరు ఏ పాత్ర పోషించాలి, మహిళా టీంను ఎవరు ముందుకు నడిపించాలి, అదే సమయంలో వీళ్ళ టీమును నడిపించేటోళ్ళు ఎవరు, ఎవరెవరు దానికి నాయకత్వం వహించాలి అనే విషయంలో రేపు ప్రెస్ మీట్ అనంతరం అర్ధగంట సేపు మనం కూర్చుంటే మీ పని మీరు చేసుకోవడానికి వీలవుతుంది, అన్న నేను ఢిల్లీకి వెళ్ళడానికి వీలవుతుంది. ఏదేమైనా సరే వర్గీకరణ సాధించడమే లక్ష్యంగా మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది. అంతిమంగా రాజకీయ శక్తిని కూడా కట్టడానికి ఎంఎస్పీ పాత్ర పోషించాల్సి ఉన్నది. కనుక ఈ రెండింటి విషయంలో మీరు నిజాయితీగా మీరు కష్టపడాల్సిందిగా నేను సవినం కోరుకుంటూ మిమ్మల్ని నేను కోరుతున్నది, అంతకుముందు సాధిస్తాం ఏబిసిడి సాధిస్తాం, ప్రాణాలైన అర్పిస్తాం ఏబిసిడి సాధిస్తాం అనే స్లోగన్ వచ్చేసింది. అందువల్లనే కొంతమంది బిడ్డలు మన ఉద్యమ కాలంలో కూడా ప్రాణాలు అర్పించారనేసి మనం మర్చిపోవాలి. నేను ఆ బిడ్డల ప్రాణాలు పోయిన తర్వాత మనం ఎంత ఆత్మపరిశీలన చేసుకొని, అంటే ఒక భావోద్రేకంగా ప్రాణాలైన అర్పిస్తాం ఏబిసిడి సాధిస్తామని భావోద్రేక నినాదాల్సి వస్తుంది. కానీ నినాదం ఒకసారి భావోద్రేకంగా మారి కూడా ప్రాణాలు అర్పించడానికి దారితీసింది. కానీ కోల్పోయిన ఏ ప్రాణం తిరిగి రాదు కనుక మళ్ళీ అట్లాంటి భావోద్రేకమైన అంశంతో మనం ముందుకెళ్లకుండా మనం ముందుకెళ్లే దశలో మీరు ప్రాణాలు అర్పించాల్సిన లేదు. కానీ ఈ జాతికి, ఈ ఉద్యమానికి మీరు సమయం ఇస్తే చాలు, ఏబిసిడే కాదు రాజ్యాధికారం సాధించడానికి అవకాశం ఉంటుంది. అందులో ప్రాణాలు అర్పించాలని నేను కోరుకోను, కానీ మీ సమయం ఇవ్వాలని కోరుకుంటున్నా. నేను మీరు సమయం ఇవ్వగలిగితే మిగతా పనులు ఏం జరగాలో, యుద్ధం ఎవరితో మొదలవుతుంది, ఎక్కడ పూర్తి చేయాలో ఖచ్చితంగా ముందుకు సాగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మీ సమయం కీలకమైన అనేసి కూడా మర్చిపోకుండా ఈ 25 రోజులు ప్రధానంగా మొదటి ఘట్టం ఉంటుంది. జూలై 7 కంటే ముందే మొదటి ఘట్టం ఉంటుంది. జూలై 7 తర్వాత మళ్ళీ చెలో ఢిల్లీ, చెలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటాయి. కానీ జూలై 7 కంటే ముందు జరగాల్సిన ఘట్టమే